కుటుంబ కలహాలు ఉండవు. ఏ ఏ చెట్టు వల్ల ఏ లాభం వస్తుందో చెప్పారు ఇక్కడ సుస్పష్టంగా. వరుసగా 32వ శ్లోకం వరకు చెప్పారు. ఏమని? ప్లక్షో యజ్ఞప్రద ప్రోక్త క్షీరీ చాయుఃప్రద స్మృత జంబుకీ కన్యకాదాత్రి భార్యాదా దాడిమీ తథా. అనగా క్షీరి అని ఒక చెట్టు ఉన్నది. అంటే అంతకంటే పాలుగారే చెట్లు అండి. చెట్లు గిల్లితే పాలు వస్తాయి కదా, అలా పాలుగారే చెట్లు నాటితే ఆయువు పెరుగుతుంది. మీకు ఆయువు కావాలంటే ఇదిగో మర్రి చెట్టు, రావి చెట్టు, వీటిని గిల్లితే వెంటనే పాలు వస్తాయి. ఇలాంటి చెట్లు నాటండి. నేరేడు చెట్టు నాటిన వాడికి ఆడపిల్ల పుట్టి తీరుతుంది. నాకు ఆడపిల్ల పుట్టాలనుకున్నవాడు నేరేడు చెట్టు పెంచండి. దానిమ్మ చెట్టుని పెంచితే భార్య వస్తుంది, ఉత్తమ భార్య వస్తుంది అన్నాడు. పెళ్లి కాక బాధపడుతున్నవాడు దానిమ్మ చెట్టు పాతి కొంచెం పెంచండి కొంతకాలం పాటు. దానిమ్మ చెట్టు దానం కూడా ఉండేది పూర్వకాలంలో. అంటే పెంచేవాడికి మళ్ళీ వాడు తీసుకెళ్ళి ఇంట్లో పారేసేవాడు కాకుండా దానిమ్మ చెట్టుని గ్యారంటీగా పెంచారా మంచి భార్య వస్తుంది. రావి చెట్టు దాన్ని పెంచితే రోగాలు తొలగుతాయి. మోదుగ చెట్టుని పెంచిన వాడికి వేద సంపద పెరుగుతుంది. విభీతకం అనే చెట్టుని నాటితే ప్రేతత్వం తొలగిపోతుంది. ఊడుగ చెట్టు అంకోల వృక్షం అంటారు, దాని బీజములు అక్కడే పెడతాయి, అది కుల వృద్ధి. ఖదిరం, అదే ఇప్పుడు కదిరి అనే పేరుతో ఒక ఊరుంది కదా, ఆ కదిరికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకుంటారు? రాయలసీమలో కదిరి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఖదిర వృక్షం, చండ్ర చెట్టు అంటాం. చండ్ర చెట్లు ఒకప్పుడు ఉండేవి. ఆ చెట్ల కింద నరసింహస్వామి ఉండడం వల్ల కదిరి నరసింహస్వామి అయ్యాడు. ఆ చండ్ర చెట్టు నాటితే రోగాలు తొలగిపోతాయి. నింబ అంటే వేప చెట్టు, సూర్యుడికి ప్రీతికరం. అది సూర్యుడి కటాక్షం వల్ల ఆయువు పొందుతాడు, ఆరోగ్యం పొందుతాడు. మారేడు చెట్టు శివుడికి ప్రీతికరం, సంపదలు ఇస్తుంది. కలిగొట్టు చెట్టు లేక సంస్కృతంలో పాటలం అంటారు, అది పార్వతీ కటాక్షం మనకి ఇస్తుంది. ఆడవాళ్ళకి సౌభాగ్యం, మగవాళ్ళకి భార్యా వియోగం లేకుండా చేస్తుంది. శింసుప వృక్షం ఈ చెట్టు అగరత్తుల చెట్టుల్లో ఒక చెట్టు అనమాట. దీనివల్ల ఇదిగో అందరి చేత గౌరవం పొందుతాడు. మొల్ల చెట్లు గంధర్వుల అనుగ్రహాన్ని ఇస్తుంది. తింత్రిణీ వృక్షం, చింత చెట్టు నాటితే దాసదాసీ జనం పెరుగుతారు. డబ్బు ఉంటుంది, ఇంట్లో పరివాడు దొరకడు, అంట్లు తోమేవాడు ఉండడు, బట్టలు ఉతికేవాడు ఉండడు, అమెరికాలో ఎవరికి వాళ్ళే ఉతుక్కోవాలి. ఈ చెట్టుని కనుక ఏది చింత చెట్టుని పెంచితే దానివల్ల సేవకులు మనకి పని చేసి పెడతారు. శత్రువులు దొంగలు నశించాలంటే వకుళ వృక్షాన్ని, పొగడ చెట్టును పెంచాలి. గంధం చెట్టు పెంచితే ఐశ్వర్యం పుణ్యం పెరుగుతుంది. సంపంగి చెట్టు సౌభాగ్యం ఇస్తుంది. వెదురు చెట్టు పరస్త్రీల వల్ల వచ్చే ప్రమాదం రాకుండా చేస్తుంది. తాడి చెట్టు దాన్ని మాత్రం మనం పెంచకూడదట, సంతాన నాశనం, తనంత తానే పెరగాలి పొలాల్లో, మీరు ఇంట్లో పెంచొద్దు అన్నాడు. కాబట్టి ఇంట్లో తాడి చెట్టు సంతాన నాశనం అన్న రోజు ఎందుకు వచ్చింది? మళ్ళీ పొగడ చెట్టు కులాన్ని పెంచుతుంది. నారికేళం, కొబ్బరి చెట్టు తప్పక పెళ్ళవుతుంది, సంతానం కలుగుతుంది. బహుభార్యలు కూడా ఇచ్చారు. కలియుగంలో బహుభార్యలు నిషేధం అనుకోండి, అసలు ఒక పెళ్ళేలాగా ఏడుస్తుంటే బహుభార్యలు ఎక్కడ ఏడ్చారు. కాబట్టి కనీసం పెళ్ళవుతుంది. ద్రాక్ష సర్వాంగ సుందరి అయిన భార్య లభిస్తుంది. ద్రాక్ష తీగని ఇంట్లో పెంచండి, పెంచితే అందగత్తి అయిన భార్య, మంచి భార్య లభిస్తుంది. బదరి అంటే రేగు చెట్టు, దానివల్ల ఏమవుతుందట? దాంపత్య జీవితం అభివృద్ధి అవుతుంది, అంతకంతకీ దంపతులు సుఖంగా ఉంటారు. శత్రువులు పెరిగిపోయినప్పుడు మొగలి చెట్టుని పెంచమన్నారు. మొగలి చెట్టు వల్ల శత్రువులు నశిస్తారు. ఈ విధంగా ఈ చెట్ల వల్ల, ఇవి పెంచటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తోట ఉన్నవాళ్ళు బాగా పెంచుతారు, తోట లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడవడమే. కుండీల్లో కూడా పెంచచ్చు అన్నారండి. పర్వాలేదు, ఇంట్లో కుండీ ఉంటే జాగ్రత్తగా పెంచండి. హుండీ కాదు. మరొక విషయం చెప్పాలి, మన పురాణములు ఏం చెప్పినా మన లాభం కోసం చెప్పాయి. కాలితో కనుక ఇనప బీరువాని దేవతల హుండీని